జై గురుదత్త. జై కాళి. జటాధరం పాండురంగం శూలహస్తం కృపానిధిం సర్వరోగహరం దేవం దత్తాత్రేయమహం భజే. శ్రీకాళి మహాకాళీ కాళికే పరమేశ్వరి సర్వానందకరే దేవి నారాయణి నమోస్తుతే. జై గురుదత్త. జై కాళి. నేను మీ నరసింహదత్త స్వామి, దత్త శక్తిపీఠం వేద జ్యోతిష విజ్ఞాన సంస్థ. ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి విషయము, ప్రతి ఇంటికి ప్రతి వ్యక్తికి అవసరమైనటువంటి శాస్త్రం, వాస్తు శాస్త్రం. గృహ నిర్మాణానికి ప్రతి వ్యక్తికి ఒక గృహం అవసరం. మరి ఆ గృహానికి కొన్ని నియమాలు, పద్ధతులు అనేటువంటివి శాస్త్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. అట్టి శాస్త్రం యొక్క, వాస్తు శాస్త్రం యొక్క ఆవశ్యకత చాలా ఉంది. కనుక వాస్తు విద్య, గృహ వాస్తు శాస్త్రము 100 రోజులలో వాస్తు శాస్త్రాన్ని నేర్చుకోండి అనేటువంటి టైటిల్ తోటి ఈ వీడియోలను చేయడం జరుగుతుంది. గ్రంథాన్ని కూడా సంకలనం చేయడం జరుగుతుంది. అన్ని గ్రంథాలు కూడా సంస్కృత భాషలో ఉండడం వలన సంస్కృత భాష తెలియనటువంటి వారు ఒక క్రమ పద్ధతి అధ్యయన వారిగా నేర్చుకోవాలనుకునే వారు అందరికి కూడా ఉపయుక్తమైనటువంటి గ్రంథం. ఈ వీడియోలను అందరూ కూడా చూడవలసిందిగా తెలియజేస్తూ, ముఖ్యంగా మొట్టమొదలు మా గురువులు శ్రీ 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 ఓంకారదత్త మహారాజు గారికి నమస్కరిస్తూ, ఆరాధ్య దైవమైనటువంటి శ్రీ గురుదత్త, శ్రీ కాళీమాత అనుగ్రహంతో ఈ యొక్క వీడియోలు, గ్రంథము సబలీకృతం కావాలని కోరుతూ, వారికి పాదాలకు ప్రణమిల్లుతూ, ఎందరో గురువులు అందరికీ వందనాలు. ముఖ్యంగా మొట్టమొదలు వాస్తు శాస్త్ర పరిచయాన్ని చూద్దాం. ఇక్కడ స్క్రీన్ కూడా షేర్ చేస్తూ నేను చూపిస్తాను. వాస్తు శాస్త్ర నిర్వచనము: వాస్తు అనగా నివాసయోగ్యమైనటువంటి స్థలం లేదా స్థల నివాసం అని కూడా అర్థం ఉంది. శాస్త్రం అంటే నియమాలు, సిద్ధాంతాలు మరియు విధి విధానాల సముదాయం. ఈ 2 పదాల కలయికనే వాస్తు శాస్త్రం అని చెప్పడం జరుగుతుంది. అంటే మానవులు మరియు ఇతర జీవులు సుఖశాంతులతో జీవించేందుకు అనువైనటువంటి స్థలము లేదా నిర్మాణం చేయుటకు గల నియమాల సమూహాన్నే వాస్తు శాస్త్రంగా చెప్పడం జరుగుతుంది. ఈ శాస్త్రాన్ని అనుసరించి నిర్మించినటువంటి గృహములు ఆరోగ్యము, ఐశ్వర్యము, శాంతి మరియు సమృద్ధిని అందిస్తాయని మన యొక్క విశ్వాసం. విస్తృతమైనటువంటి వివరణ కూడా చూద్దాం. వాస్తుశాస్త్రం అనేటువంటిది భారతీయ సనాతన ధర్మంలో భాగంగా ఉన్న ఒక ప్రాచీనమైనటువంటి వేదాంగ శాస్త్రం. భూమి, ఆకాశము, గాలి, నీరు, అగ్ని ఈ పంచభూతాలతో సమన్వయంగా నిర్మాణాలను రూపొందించి మానవ జీవితాన్ని సుఖమయము, సుసంపన్నము, ఆరోగ్యకరంగా చేయడమే ఈ యొక్క శాస్త్రం యొక్క ముఖ్య లక్ష్యం. ఇది గృహాలే కాకుండా దేవాలయాలు, నగరాలు, కోటలు, రాజప్రసాదాలు వంటి నిర్మాణాలకు కూడా వర్తిస్తుంది. వాస్తు నియమాలను పాటించడం ద్వారా మానవ జీవితము భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక స్థాయిలలో సంతృప్తికరంగా ఉంటుందని ఈ శాస్త్రం మనకు తెలియజేస్తుంది. అంటే మానవునికి కావలసినటువంటి నివాసయోగ్యమైనటువంటి నిర్మాణాలను ఏర్పాటు చేసేటువంటి శాస్త్రాన్ని వాస్తు శాస్త్రం అని మనం ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. కనుక ఇది మొదటి పాఠంగా గమనించవలసిందిగా తెలియజేస్తూ, ఇలా ప్రతిరోజు ఒక పాఠంగా 100 రోజులలో వాస్తు శాస్త్రం నేర్చుకోవడానికి వాస్తు విద్య, గృహ వాస్తు శాస్త్రం అనేటువంటి ఈ యొక్క వీడియోలను అందరూ కూడా చూడవలసిందిగా తెలియజేస్తూ, మన యొక్క దత్త శక్తిపీఠం అనేటువంటి ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియోలు అందరూ కూడా చూడండి. మీకు తెలిసిన వారందరికీ కూడా షేర్ చేయండి, వీడియోను లైక్ చేయండి. తప్పకుండా అందరూ కూడా శాస్త్రం యొక్క ప్రయోజనం పొందుతారని తెలియజేస్తూ, జై గురుదత్త, జై కాళి. కరెక్ట్.